హాయ్ అండి. ఈరోజు నాకు బాగా ఇష్టమైన పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో చెప్తానండి. ఒకసారి నేను చెప్పినవి ఎలా చేశారంటే అన్నం అన్నది ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని అందులో కొంచెం నువ్వులు వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోండి. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర అలాగే కొంచెం పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోండి. స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. అందులో కొంచెం సాల్ట్ వేసుకుని పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత పుదీనాను కూడా వేసేసి బాగా వేయించండి. పుదీనా అన్నది బాగా వేగితేనే పచ్చడి అన్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కంప్లీట్గా పుదీనా పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయి కాబట్టి దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 5 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అది కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి పుదీనాని మిక్సీ జార్లో వేసుకుని ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకుని అరగంట సేపు నానబెట్టుకున్న మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసేసి మిక్సీ ఆడుకుంటే టేస్టీ పుదీనా పచ్చడి రెడీ అండి. అన్నంలోకి ఇడ్లీలోకి దోశల్లోకి అయితే చాలా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి.